హాయ్ గైడ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారండి, ఈ పుట్టగొడుగులకి మేము పుడకొక్క అంటాము. ఈ పుడకొక్కని దసరా పుడకొక్క అంటాము. ఎందుకంటే దసరా ముందు ఇది ఎక్కువ బజార్లోకి వస్తుందండి. మా సైడు ఇక్కడ ఒరిస్సాలోని. ఇవంతా అడవిలు కదండి. ఆదివాసులు చాలా పుడకొక్క తెస్తారు. మా కూరలు కూడా అలాగేనండి, చాలా చవకగా ఉంటాయి. ఇక్కడ ఈ పొడకొక్కును నీటిలో వేసుకొని ముందు నానబెట్టుకోవాలి. ఎందుకంటే మట్టిలో నుండి వచ్చింది కదా, అది బాగా కడిగేసుకోవాలి. మూడు మూడు సార్లు కానీ 4 సార్లు కానీ కడుక్కోవాలి. కడిగేసిన తర్వాత ఇగోండి చిన్న చిన్న ముక్కల్లాగా చేత్తోనే నేను చేశాను. చిన్న చిన్న ముక్కల్లాగా చేశాను. దీనికి 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. నేనైతే ఎక్కువ తీసుకున్నాను. మీరు కావాలంటే మీకు తగినంత తీసుకోవచ్చు. నేనైతే సింపుల్‌లో అండి, మసాలాలు మేము తినము ఎక్కువ. నూనె కూడా చాలా తక్కువ వేసానండి. మాకు రోజు దొరుకుతుంటుందండి బజార్‌లోని. మళ్ళీ ఎక్కువ కాస్ట్ కూడా కాదు. ఒరిజినల్ కానీ ఎక్కువ కాస్ట్ కూడా కాదు. దసరా ముందు చాలా బాగా దొరుకుతుందండి. బాగా వస్తుంది బజార్లోకి. చాలా టేస్టీ కూడా ఉంటుంది. రేట్ కూడా తక్కువేనండి. చూడండి, ఉప్పు పసుపు తగినంత వేసుకోవాలి. మసాలా కారం వేసుకున్నాను.